హాయ్ అండి, నివన్నీ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ శనగలతో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్కి అయినా ఎలా అయినా తినొచ్చండి. ముందు రోజు నానబెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఇలా నానిపోతాయి శనగలు. నెక్స్ట్ డేకి అయినా నానిపోతాయి, లేదా మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకైనా నానిపోతాయి కదా అండి. అంటే మంచిగా ఉబ్బి పెద్ద సైజు అవుతాయి కదా. అలా నానబెట్టుకున్న శనగలను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీలో వేసుకోవాలండి. అన్ని శనగలు వేసుకొని ఇందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా కప్పు రవ్వ వేసుకుంటే క్రిప్సీగా వస్తాయండి. తర్వాత 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి. అంటే దోశ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్ అంత మెత్తగా పట్టుకోవాలండి. మనము దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అందరి ఇంట్లో శనగలు ఉంటాయి కదా, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత మన దోశ ప్యాటర్న్ ఎలా ఉంచుకుంటామో అంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకొని ఇలా ఉంచుకోవాలి. దీన్ని అప్పటికప్పుడు వేసుకోవచ్చు అండి, ఇంకా నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా తుడుచుకోవాలి ఒకసారి పెనండి. తర్వాత కొద్దిగా ఒక గుంట గరిటెతోని తీసుకొని ఇలా దోశలాగా వేసుకోవాలి. ఎప్పుడు మినపప్పు ఆవిరితోనే దోశలు వేసుకుంటాం కదా అండి, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి దోశలు. మనం ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి చాలా క్రిప్సీగా కూడా వస్తాయి. అయితే మా చిన్న పాప మార్నింగ్ స్కూల్ టైం అయిపోతుంది అనేసి నేను ఎక్కువగా కాల్చలేదండి. బాగా ఎర్రగా కాల్చుకుంటే చాలా క్రిప్సీగా వస్తుంది దోశ. ఆమె ఎంత కొంచెం కరకర ఉంటే ఆమె తినదు, అందుకే నేను కొంచెం నార్మల్గా కాల్చుకున్నాను. మీరైతే చాలా క్రిప్సీగా అంటే రెడ్ కలర్ మారేంత వరకు కాల్చుకోండి, చాలా బాగుంటుంది. అలానే ఇంకొక దోశ కూడా వేసుకుందామండి. ఇంకా మార్నింగ్ స్కూల్ టైం అయిపోతుంది అనేసి నేను కొంచెం, మా చిన్న పాప తినదండి అంత ఎక్కువ కాలుస్తే, నేను అందుకని ఇలా వేసుకున్నాను. మీరైతే రెడ్గా కాల్చుకోండి, చాలా బాగుంటుంది. అందరి ఇంట్లో శనగలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన ఇంకా క్యారెట్ తురుము కూడా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. దోశలు వేయరాని వాళ్ళు కూడా ఈజీగా వేయగలుగుతారండి దోశలు. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. దీన్ని పల్లి చట్నీతో కానీ, పుట్నాల చట్నీతో కానీ, లేదా టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.